తెలంగాణ ప్రజలందరికీ నమస్కారం. మరి గతంలో తెలంగాణ పోలీసులు ఐబొమ్మ రవిని పట్టుకున్నారు. ఐబొమ్మ రవిని పట్టుకొని సినిమా యాక్టర్లందరినీ పిలిచిండ్రు. అందులో చిరంజీవిని పిలిచిండ్రు, నాగార్జునను, సినీ ప్రముఖులందరినీ పిలిచిండ్రు. పిలిచి ప్రెస్ మీట్ పెట్టిండ్రు. మళ్ళీ అందరికీ ఏమేమి దొరకబట్టిండ్రు, ఐబొమ్మ రవి దగ్గర ఏమేమి దొరికినాయి, ఏమేమి ట్రేస్ అవుట్ అయినాయి, అవన్నీ కూడా పట్టుకున్న తర్వాత చూపించి వాళ్ళందరినీ ప్రోటోకాల్ అగేనెస్ట్ ప్రోటోకాల్ వాళ్ళ ప్రెస్ మీట్లో కూర్చోబెట్టుకొని ప్రెస్ మీట్ చేశారు. దీనిపైన నేను కేంద్ర హోంశాఖ మంత్రిత్వ శాఖ కూడా నేను ఫిర్యాదు చేసిన. ఈ ప్రోటోకాల్ పైన ఎట్లా పెట్టినాను. సరే, ఏది ఏమైనప్పటికీ ప్రెస్ మీట్ పెట్టిండ్రు, అయిపోయారు. ఈరోజు అంటే ఐబొమ్మ రవి ఇష్యూ వల్ల ఆర్థికంగా సినిమా పెద్దలు అంటే ఏమన్నా నిరూపణ ఏమన్నా చేస్తే చేయవచ్చు. కానీ జనంలా ఆయన మీద ఒక తిరుగుబాటు కానీ, జనం ఐబొమ్మ రవిని ఒక విలన్గా కానీ ఈయన వల్ల సమాజం నష్టపోయిందని కానీ ఎవరు చూపించలే. కొంతమంది సినీ ప్రముఖులు నష్టపోవచ్చు, కానీ పెద్దోళ్ళు నష్టపోయినట్టు మాత్రం ఎక్కడ కూడా చూపించలే. కానీ ఈరోజు ఒక కేంద్ర మంత్రి కొడుకు బండి భగీరథ్ అనేట ఆయన పైన ఏకంగా పోస్కో కేసే పెట్టారు. దీనిపైన దాదాపు 9 రోజుల పాటు పోలీసులు అనేక ప్రయత్నాలు చేసి చాలా కష్టం మీద పట్టుకున్నారని కొందరు, లొంగిపోయినామని వాళ్ళు. ఈరోజు రెండింటి మధ్యలో కూడా ఈ చర్చ నడుస్తుంది. అసలు పట్టుకున్నారా, లొంగిపోయినరా అనే దానిపైన ఇయాల్టి కూడా క్లారిటీ లేదు. కానీ ఏదేమైనప్పటికీ రకరకాల చర్చలు అయితే జరుగుతున్నాయి. ఏమైనా కానీ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మద్దతు ఉంది. ఓకే, దొరికింది. మరి దొరికిన తర్వాత ఇన్ని అనుమానాలు ఉన్నప్పుడు మరి తెలంగాణ పోలీసులు దీనిపైన ప్రెస్ మీట్ ఎందుకు పెడతలేరు? అంటే ఐబొమ్మను రవిని పట్టుకున్నప్పుడు ఉన్నంత ఇది అంత ఇంట్రెస్ట్ ఇప్పుడు ఎందుకు లేదు వీళ్ళకు? ఐబొమ్మ రవిని పట్టుకున్నప్పుడు ఉన్నంత ఇంట్రెస్ట్ వీళ్ళకి ఇప్పుడు ఎందుకు ఉండలేదు, ఇప్పుడు ఎందుకు చేస్తలేదు అని అంటే, ఈరోజు ఆయనకు ఇది పెద్దల ఐబొమ్మ రవిని పట్టుకుంటే పెద్దలు ఆనందపడ్డారు. సినీ ప్రముఖులు, సినీ పెద్దలు వాళ్ళందరూ కూడా సంతోషపడ్డారు. వాళ్ళందరూ సంతోషపెట్టడానికి తీసుకొని మేము ఎంత ఘనకార్యం చేసిందో చూడండి అని చెప్పేసి ప్రెస్ మీట్ పెట్టినట్టు మనకు కనబడుతుంది. కానీ ఈరోజు ఈయన ఒక బడా బాబు కొడుకు కదా, ఒక పెద్ద మనిషి కొడుకు కదా. ఈరోజు కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీ యొక్క మానస పుత్రుడు కదా. కాబట్టి ఈయనను పట్టుకోవాలన్నా, ఈయనను అరెస్ట్ చేయాలన్నా ఎన్నో కష్టాలు, ఎన్నో ఏడుపులు. లాస్ట్లో ఈ కేసు పైన ఏకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే మరి మాట్లాడాల్సిన పరిస్థితి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే దీని మీద నోరు తెరిచిన పరిస్థితి. మన ఏదో కాంక్లేవ్లో మాట్లాడుతూ మరి దీన్ని ఈ 2 కేసులను కూడా జోడించుకుంటా, అంటే కరీంనగర్లో ఏ విధంగా ఇది పెట్టినరు వీళ్ళు, అంటే నువ్వు ఒక హోంమంత్రిగా బాధ్యత దగ్గర ఉన్నాయి, కాదంటే లేదు. గతంలో కూడా మరి ఎవరిని ఈయనను అరెస్ట్ చేసినప్పుడు, పుష్ప 2 హీరో అల్లు అర్జున్ అరెస్ట్ చేసినప్పుడు కూడా ఇండియా టుడేకు ఇచ్చిన దానిపైన ఒక వేదికను చేసుకొని మాట్లాడాడు. నిన్ననేమో ఏదో న్యూస్ను ఆధారం చేసుకొని మాట్లాడాను. అయితే నేను అనేది ఏంటంటే, అంత ఇది ఎందుకు, అంటే అంత ఇంట్రెస్ట్ ఎందుకు? ఒక ఇష్యూను అంటే ఒక వివిఐపి కేసులో వాళ్ళ కుటుంబస్తులు సంబంధించి అందులో ఉన్నప్పుడు అంటే అంత జాగ్రత్తగా ఎందుకు మీరు వ్యవహరిస్తున్నారని నాకు అర్థం కాలేదు. అంటే అంత నిర్లిప్తంగా దీన్ని వాళ్ళకో న్యాయం వీళ్ళకో న్యాయం అనేది ఎందుకు పెట్టాలి? చట్టాలు 2 కావు కదా, చట్టాలు అందరికి ఒకటే ఉంటాయి కదా, చట్టాలు ఒక చుట్టం కాదు కదా. ఈరోజు మనకు నీట్గా మన తులసి చంద్ గారు ఆమె ఛానల్లో దాదాపు 3 ఎపిసోడ్లు చేసిండ్రు. 3వ ఎపిసోడ్లో ఆమె చాలా స్పష్టంగా చెప్పారు ఏ విధంగా బీజేపీ ఐటీ సెల్ అనేది ఇదైంది. దాన్ని ఆ గ్రూపుల యొక్క చాట్లతో సహా స్క్రీన్షాట్లు తీసి పెట్టింది. ఆమె స్క్రీన్షాట్లు తీసి పెట్టింది. అందులో ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారు, ఎట్లా ఇన్వాల్వ్ అయ్యారు, ఎక్కడికి వెళ్ళి వచ్చింది అందరూ అంటా ఉన్నారు. ఇందులో సంగప్ప ఇన్వాల్వ్ అయింది. పోలీస్ కంప్లైంట్లో ఆమె ప్రెస్ నోట్ ఏదైతే రిలీజ్ చేసిండ్రో ఆ రిలీజ్ అయిన దీంట్లో కూడా ఈమె పేరు ఎవరిది, ఈయన పేరు వచ్చింది, మన సంగప్ప పేరు వచ్చింది. మరి సంగప్ప పేరు వచ్చింది అప్పుడు మరి సంగప్పను కూడా తీసుకొచ్చి ఎంక్వైరీ చేయాలి కదా. అంటే ఏ విధంగానైనా దీంట్లో కేసును వీలైనంత నీరు గార్చాలి, కేసు వీలైనంత ఇది చేయాలి. ఇది పోస్కో కేసు సార్, ఇది మామూలుగా మర్డర్ కేసు అదో ఇదో ఉండదు, 70 years లోపు ఉన్నది. మీరు అందుకనే మీరు ఏది ఇందులో వకీల్ సాబ్ చూస్తే మీకు మొత్తం అర్థమైపోతుంది. దానికి దీనికి ఏం తేడా లేదు. అందులో ఏ విధంగా రూల్స్ అన్నీ బ్రేక్ చేసిన ఒక కేంద్ర మంత్రి, ఇందులో కూడా రూల్స్ అట్లా బ్రేక్ చేసుకుంటూ వచ్చాను.
కాకపోతే అందులో అంటే వీళ్ళు సినిమా చూసే మనం దొరకకుండా ఎట్లా చేసుకోవచ్చు అనేది ఆ సినిమా చూసే సినిమాను బట్టే కాపీ కొట్టి చేసినట్టు అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు ప్రతీది కూడా అందులో ఎట్లా పెట్టిందంటే మన ఆ కంప్లైంట్ వీళ్ళు ఇచ్చిన తర్వాత అంటే అమ్మాయి ఇచ్చిన తర్వాత వాళ్ళు ఒక స్పేస్ పెట్టిస్తారు. కానీ ఇక్కడ అమ్మాయి వాళ్ళని ఆపి వాళ్ళు ఇచ్చిన తర్వాత వీళ్ళని ఇప్పిస్తుంది తెలంగాణ పోలీసు. అర్థమైందా? అమ్మాయి వీళ్ళకంటే ముందే పోలీస్ స్టేషన్కి పోతుంది. పొద్దుగాలకెళ్ళి 5 గంటల వరకు అలా కూర్చోబెడతారు. ఈ లోపు వీళ్ళు వచ్చి కూర్చున్నారు కాబట్టి వీళ్ళ మీద ఎక్సార్టెన్స్ ప్లేస్ బ్లాక్మెయిలింగ్ కేసు ఏదో మీరు పెట్టండి అని చెప్పి వాళ్ళు అక్కడ పెట్టిన తర్వాత వీళ్ళు పెడతారు. అంటే ముందు వాళ్ళు ఇదంతా కూడా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారికి తెలిసే జరుగుతూ ఉంది. అందుకనే ఈరోజు అసలు ఈ విషయంలో ఈ కేసులో ఏం జరిగింది అనేది చెప్పడానికి మాట్లాడడానికి పోలీసులు చాలా ఇబ్బంది పడుతున్నది మనకు చాలా స్పష్టంగా అయిపోయింది. అర్థమైందా? ఈరోజు అందుకనే పెద్దోళ్ళకు ఒక న్యాయం చిన్నకు ఒక న్యాయం లెక్క వ్యవహరిస్తూ ఉంటారు. ఐబొమ్మ రవి కేసులు ఒక తీరుగా ఐబొమ్మ రవి అనేట ఆయన జనంలా ఒక రాబిన్ హుడ్ లెక్క పేరు తెచ్చుకున్నాడు. ఎందుకంటే సినిమా దోపిడీని ఆపుతుండు, వీళ్లకు తక్కువ ధరకు సినిమా తీసుకొచ్చిండు అనేది ఏదో ఒకటి నాకు పెద్దగా ఐడియా లేదు. కానీ ఆయనను మాత్రం చాలా పెద్ద ఇదిగా చేసిండ్రు. ఆయన పెద్ద విలన్లుగా చేద్దామని ప్రయత్నం చేసిండ్రు పోలీసు సినిమా ఫీల్డ్ వాళ్ళు. కానీ అనుకోకుండా ఎన్ని తీర్లు చేసినా కానీ జనంలో మాత్రం ఆయనకు అంత పాజిటివ్గా ఆయనకు తిరిగిండ్రు, పాజిటివ్గా ఆయన దగ్గర చూసిండ్రు. ఇప్పుడు ఆయన ఎక్కడుండో ఏందో తెలియదు కానీ మొత్తానికైతే ఆయన మీద ఒక ప్రెస్ మీట్ అయితే పెద్దగా పెట్టిండు. ఈరోజు ఒక పూర్తిగా క్రిమినల్ ఇంటెండెన్సీ కలటువంటి వ్యక్తి పూర్తిగా ఒక ప్లాన్ ప్రకారం వాళ్ళని ట్రాప్ చేసి వాళ్ళ లైఫ్ ఎట్లా ఖరాబ్ చేయాలి అనేది ఒక ప్లాన్ ప్రకారం జరిగిన వ్యక్తి. ఇంకోటి దీనిను ఏ విధంగానైనా ఆ కుటుంబాన్ని ఇబ్బంది పెట్టాలని ట్రాక్ చేసినట్టు వ్యక్తిని ఈరోజు పోలీసులు సాధ్యమైనంత వరకు అంటే వాళ్ళ తండ్రి ఎంత పవర్ఫుల్ అంటే ఆ తండ్రి ఒక కేసు వేసి ఈరోజు ఆయన పేరు తీస్తే మీ మీద చట్టరీత్య చర్యలు తీసుకుంటాం అనే తట్టుగా ఆయన ఒక ఆర్డరే చట్టంకెళ్ళి కోర్టుకెళ్ళి ఒక ఆర్డరే వచ్చేటట్టుగా కేసు వేయించినటువంటి పవర్ఫుల్ పర్సన్ కేంద్రంలో అని నరేంద్ర మోడీ, అమిత్ షా తర్వాత ఆయన అంత దమ్మున్న వ్యక్తి. కాబట్టి ఈరోజు మన ముఖ్యమంత్రి గారి మీద పాపం ఈడీ కేసులు ఉన్నాయి, ఓటుకు నోటు కేసులు ఉన్నాయి, ఇట్లా చాలా కేసులు ఉన్నాయి. కాబట్టి వాళ్ళకు లొంగిపోవాల్సి వచ్చిందో లేకుంటే వీళ్ళందరూ కలిసి ఈ విధంగా చేస్తుండో అనేది అర్థమవుతలేదు. కానీ ఓవరాల్గా మాత్రం వీళ్ళు ఒక కుటుంబాన్ని మాత్రం ఒక సగటు కుటుంబాన్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసిండ్రు పోలీసులు. మరి వివరాలు ఈరోజు ప్రజలకు అనేకమైన అనుమానాలు ఉన్నాయి. అనుమానాన్ని నివృత్తి చేయడంలో విఫలమైపోయింది. ఎందుకు విఫలమైపోయిందంటే వాళ్ళు ఈరోజు సరే నేను నమ్ముతా ఆయన వచ్చింది, అరెస్ట్ అయ్యింది, మీరు అరెస్ట్ చేసింది, వచ్చి లొంగిపోయింది, ఆయన ఆ పెద్ద మనిషి కొడుకే కాబట్టి మేము కాదని అంటలేము. అక్యూజ్డే వచ్చి కానీ జనంలకు అనుమానం వచ్చినప్పుడు మీరు దాన్ని నివృత్తి చేసి నిలబెట్టి ఇగో పలానా టైంకి వచ్చిండ్రు, పలానా టైంలో మేము ఇక్కడ అరెస్ట్ చేస్తాం కమిషనర్ గారు చెప్పిండ్రు. కానీ పూర్తి వివరాలతో చెప్పాల్సిన అవసరం ఉంది. ఎట్లా చేసిండ్రు, ఎట్లా అరెస్ట్ చేసిండ్రు, మీరు ఈ 9 రోజుల పాటు మీరు ఎక్కడెక్కడ ట్రేస్ అవుట్ చేసిండ్రు. ఫర్ ఎగ్జాంపుల్ ఇటీవల జరిగిన నేపాలీ వాళ్ళు ఒక ఐపీఎస్ భార్యను చంపినట్టుగా ఏ విధంగా వ్యవహరించారు, ఐబొమ్మ రవి విషయంలో ఏ విధంగా వ్యవహరించారు, ఆ విధంగా మీరు ప్రతి స్టెప్ టు స్టెప్ ఈ 9 రోజుల కంప్లైంట్ ఇచ్చిన నాటి నుండి ఏం జరిగింది, కంప్లైంట్ ఇచ్చిన రోజు ఏం జరిగింది. ఎందుకంటే వాళ్ళ తల్లిగారు కూడా ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేసిండ్రు, మమ్మల్ని 5 గంటల పాటు వెయిట్ చేయించిందని. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారేమో 5 గంటలు కాదు 1 గంట లోపే మేము కేసు ఫైల్ చేసేసినాము, అక్కడో కేసు ఉంది ఇక్కడో కేసు ఉంది, మేము 2 స్టడీ చేయాలి అని అంటే ఇది జనాన్ని కానీ వీళ్ళని తప్పుదో పట్టించే ప్రయత్నం చేశాం. ఈరోజు కేసు నిలబడ్డది, ఈరోజు కేసు ఎఫ్ఐఆర్ అయింది, ఈరోజు నిందితుడు అరెస్ట్ అయిండు, జైలుకు పోయిందంటే ఇది ప్రభుత్వం యొక్క చర్య కాదు. ఇది పూర్తిగా ప్రజాస్వామ్యవాదులు ఈరోజు ముఖ్యంగా యూట్యూబర్స్ వీళ్ళందరూ కూడా బయటకు వచ్చారు. మరి అదే యూట్యూబర్స్ కొంతమందిని బాధాప్త కొన్నారు. తులసి గారు చూపించినట్టు తులసి చంద్ గారు చూపించినట్టు బాజాప్తా ఈరోజు ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ వాళ్ళు కానీ ఏ విధంగా అమ్ముడు పోయినరు, ఏ విధంగా వాళ్ళ ప్యాకేజీలకు తీసుకొని ఏ విధంగా సరెండర్ అయ్యి ఏ విధంగా క్యారెక్టర్ అసాసినేషన్ చేసే ప్రయత్నము, మరి ఈ బీజేపీ ఐటీ సెల్ ఏ విధంగా తప్పుడు ప్రాపగాండాను సృష్టించి దాన్ని జనంలోకి తీసుకుపోయే ప్రయత్నం ఇన్ఫ్లుయెన్స్ ద్వారా చేసిన మనం చూసినాం. ఈరోజు ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ రేపు వీళ్ళు నిజం చెప్పినా నమ్మకుంటే అయిపోయారు. నిజం చెప్పినా
నమ్మకం రాములమ్మ కానీ లేకుంటే ఆ లక్ష్మి అనేట ఆమె కానీ మగధా టీవీ ఆమె వీళ్ళెవ్వరు కూడా ఇక రేపు చెల్లని రూపాయల లెక్క సొసైటీలో అయిపోయింది. వాళ్ళు కంప్లీట్ బలైపోయినటువంటి పరిస్థితి. ఈరోజు వాళ్ళు ఎక్కడ కనబడలేని పరిస్థితి. కాబట్టి ఇవన్నీ కూడా ఈరోజు జరిగిన తతంగం 101%. ఈరోజు ఇప్పటికైనా మీరు ప్రెస్ మీట్ పెట్టాలి. ఇప్పటికైనా మీరు దీని గురించి మాట్లాడాల్సిన, ఇప్పటికైనా పోలీసులు పూర్తి ఈ కేసు పూర్వపరాలకి మొదలుపెట్టి ఇప్పుడు వర్తమానం వరకు ఏం జరుగుతుందనేది మీరు అందరూ కూడా కంపల్సరీ చెప్పాలని చెప్పేసి నేను పోలీసు వారిని విజ్ఞప్తి చేస్తున్నా. లేకుంటే పోలీసు అనేది వాళ్ళు ఎప్పుడు కూడా పబ్లిక్లా హీరో లెక్క ఉండాలి. మీరు హీరో లెక్క ఉండాలనేదే నా కోరిక, నా ఆకాంక్ష. ఎందుకంటే మీరు విలన్లు కాదు, ఒకళ్ళు చెప్పు చేతల్లో వాళ్ళు పనిచేస్తుండ్రు అనే పేరు కూడా రావద్దు అనేది నా యొక్క ఆకాంక్ష. దీనికోసం నేను ఇది చేస్తున్నా. కాబట్టి ఐబొమ్మ రవికి ఒక న్యాయము, వీళ్ళకు ఒక న్యాయము ఉండేది ఇది సరి అయిన పద్ధతి కాదు. న్యాయం అందరికీ ఒకటే విధంగా